రాముడు తల తీసేస్తే అడిగితే తిరిగి కేసులు మా మీద పెట్టారు. ఇక్కడ అతి దారుణంగా దేశ ఏదైతే అంతర్వేదిలో రథం కాలిపోతే లెక్కలేని విధంగా ప్రవర్తించారు. హనుమంతుడు చేయి కొట్టేస్తే ఇరిగిపోతే ఇదేంటని అడిగితే బొమ్మే కదా ఏమవుతుంది అని అవహేళనతో మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఒకటి రెండు కాదు దిశ, అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఏ దేవాలయాలు జోలికైనా సరే, ప్రార్థనాలయాలు జోలికి రావాలంటే వెన్నెముక అదిరే విధంగా బిహేవ్ చేస్తాం, వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన నాయి బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. కడాన అందరినీ సమానంగా చూస్తూ ఇమాములకి మౌజములకు కూడా గౌరవ వేతనం 10,000, 15,000 చేశాం. ఇంకో పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 2,000 కోట్ల రూపాయల అధ్యక్ష 5 సంవత్సరాల్లో ఒక పైసా ఇవ్వలేదు. మార్జిన్ మనీ లేదు, సబ్ ప్లాన్ లేదు, వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటు వచ్చే కార్యక్రమాలు లేవు. అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక విధానానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇంటి జాగా, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకనే అధ్యక్ష ఇప్పటికే 1,14,000 ఇండ్లు కట్టాం. రేపు జూన్ 12వ తారీఖున అంటే 1 ఇయర్ ఈ ప్రభుత్వం పదవి చేసే సమయంలో 5 లక్షల ఇండ్లు కట్టి పేదవాళ్ళకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాను.